బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ ఇలాకాలో గజ్వేల్ మున్సిపల్ భవనం ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున ఖర్చు చేసినట్లు లెక్కలు చూపించి అడ్డగోలుగా దోచేసినట్లు బయటపడుతోంది. కరోనా సమయంలో ప్రారంభించబడిన ఈ భవనం ఓపెనింగ్ కార్యక్రమానికి టీ, టిఫిన్, భోజనం పేరుతో కూడా భారీగా అవినీతి జరిగినట్లు బయటపడుతోంది. గజ్వేల్ మున్సిపల్ భవనంపై బిగ్ టీవీ ఇన్వెస్టిగేటివ్ గ్రౌండ్ రిపోర్ట్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ భవనాన్ని మాజీ సీఎం కేసీఆర్ 7,80,00,000తో నిర్మించారు. దేశంలోనే ఇలాంటి మున్సిపాలిటీ భవనం ఎక్కడా లేదనేలా గొప్పలు చెప్పారు. ఈ భవనాన్ని కరోనా లాక్డౌన్ సమయంలో జూన్ 13, 2021 నాడు ఆక మేఘాల మీద ప్రారంభించారు. అయితే భవన నిర్మాణానికి కోట్లలో ఖర్చు చేసి ప్రారంభోత్సవాన్ని కూడా అదే రేంజ్లో చేయాలని ఆ ఒక్క రోజులోనే 25 లక్షల నుంచి 34 లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు నివేదికిచ్చారు. భవన ప్రారంభానికి వచ్చిన వీఐపీలకు శాలువాలు, ఇన్విటేషన్ కార్డ్స్, టీ, టిఫిన్, భోజనాలకు పూజా సామాగ్రి, లైటింగ్, పువ్వులు పేరుతో 75 లక్షలు ఖర్చు పెట్టారు. అయితే అందులో ఖర్చు పెట్టింది అక్షరాల 6 లక్షలు మాత్రమే అని, మిగతా డబ్బులు అధికారులు, చైర్మన్, పలువురు రాజకీయ నాయకులు నొక్కేశారని సమాచార హక్కు చట్టం నివేదికలో బయటపడుతుంది. గజ్వేల్ నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకా కొన్ని వేల కోట్ల రూపాయలు తెచ్చి గజ్వేల్ని అభివృద్ధి దేశంలోనే మొదటి స్థానంలో నిలిపాయని చెప్పారు. మనం ఒక గజ్వేల్ మున్సిపాలిటీ భవనం ముందున్నాము. జూన్ 13 అంటే దాదాపు 2021 13/6/2021 నాడు ఈ భవనాన్ని ప్రారంభించారు. ఈ భవనం ప్రారంభించింది దాదాపు 25 లక్షల నుంచి 35 లక్షల వరకు ఖర్చు పెట్టారు. వీవీఐపీల భోజనము, టీ, టిఫిన్స్, ఆ తర్వాత వచ్చిన వాళ్లకు సన్మానాలు, సత్కారాల పేరు, వచ్చిన ఎవరైతే పూజా కార్యక్రమం చేస్తారో వాళ్ళందరికీ ఇచ్చే ఏదైతుందో వాటి గురించి ఖర్చులు రాసిన లెక్కల్లో అధికారులు 6 లక్షలు, 4 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, దాదాపు ఎవరైతే కౌన్సిల్స్ ఉన్నదో వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలకడానికి ఏవైతే పత్రికలు కొట్టారో పత్రికల పేరు మీద కూడా 2 నుంచి 3 లక్షల రూపాయల నిధులు గోల్మాలయ్యాయి. దాదాపు ఇవన్నీ కూడా దాదాపు నివేదిక ఇవ్వమని చెప్పి ఫిబ్రవరి మాసంలో కోరితే ఆ అకౌంట్ వాళ్ళు మాత్రము ఇప్పుడు 5 నెలల తర్వాత మాత్రం రికార్డు ఇచ్చారు. ఆ రికార్డులో కూడా అన్నీ తప్పులే ఉన్నాయి. ఎక్కడ చూసినా చెక్కు నెంబర్లు చేయడం తప్పే, డ్రా చేయడం తప్పే. నిజంగా మీడియా పేరు మీద కావచ్చు, లేకుంటే వచ్చిన వీఐపీల పేరు మీద కావచ్చు, ఇది ఎప్పుడూ అనుకుంటున్నారో కాదు. నిజంగా కరోనా సమయంలో బయటకు వెళ్ళాలంటేనే ప్రజలు జంకుతున్న ఆ సమయంలో ఆగమేఘాల మీద ఇప్పుడు మనం చూస్తున్న భవనం ఎప్పుడైతుంది నిర్మాణం అయిందో 7,80,00,000తో నిర్మాణం అయింది. చైర్మన్ మాటల్లో విన్నాము, దీనికి పెట్టింది 5 కోట్లు మాత్రమే అంటున్నారు. అంటే అందులో కూడా నిధులు గోల్మాలయ్యాయి. నిజంగా స్థానికులు ఉన్నారు, అసలు దీనిపై ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలిసి ఇంతవరకు నిజంగా చూడొచ్చు. వీళ్ళంతా కూడా గతంలో పోరాటం చేశారు, నిధులు గోల్మాల అవుతున్నాయి, వీటిని బయటకు తీయాలని చెప్పి చాలా సందర్భాలు వచ్చినా కానీ వాళ్ళు నివేదిక ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిజంగానే ఎన్ని కోట్ల నిధులు గోల్మాలయ్యని అనుకుంటున్నారు, అసలు ఏం జరిగింది? వాస్తవానికి చెప్పాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి అసలు అవినీతి అనేది రాజ్యం మిల్లింది గజ్వేల్ నియోజకవర్గంలో. ఈ ఒక మున్సిపాలిటీ ఇది ఒక చిన్న అంశమే ఇది. ఎందుకంటే ఇలాంటి ఎన్నో అక్రమాలు జరిగినాయి. అక్కడ కొండంత నిధులు వస్తే ఎలకంత అభివృద్ధి జరిగింది గజ్వేల్ నియోజకవర్గంలో. అందులో భాగంగానే ఒక చారాన పని చేసి రూపాయిన్నర నిధులు తీసుకోవడం మన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో గతంలో కూడా చూసినాం. కేవలం ఇనాగేషన్కే 25 లక్షలు పెట్టిరంటే ఇక కన్స్ట్రక్షన్కి కానీ ఇంకా వేరే అభివృద్ధికి కానీ వీళ్ళు ఎంత అవినీతి జరిగిందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దీనిపై సమగ్ర విచారణ జరిపి ఇలాంటి నిధులను దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటే రాబోయే కాలానికి మనం ఒక సందేశం ఇవ్వగలుగుతాం. కనుక వీటిపై కఠినంగా వ్యవహరించాల్సిందిగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఒకవేళ వీళ్ళందరూ కేసు నమోదు చేసి రికవర్ చేసేయాలని అనుకుంటున్నారా, లేకుంటే నిజంగా వీటి మీద వెనుక రాజకీయ కోణం ఏమైనా ఉండి జరిగింది అనుకుంటున్నారా? ఈ అవినీతి జరిగిందంటే ఆనాడు నా ముఖ్యమంత్రి గారి ఈ ఒక అనుచరగణమే కానివ్వండి, వాళ్ళ పార్టీ ముఖ్య నాయకులే కానివ్వండి, వాళ్ళ అండదండలేంది ఇలాంటి జరగదు. ఏంటంటే కొన్ని కోట్ల అవినీతి జరిగిందంటే ఒక సాధారణంగా ఒక మున్సిపాలిటీ పాలక మండలితో సాధ్యం కాదు. అది పై స్థాయి నాయకులు, మంత్రి స్థాయి నాయకులు కూడా అండ ఉందని మేము భావిస్తున్నాం. జిల్లా నాయకులు ఇందులో కీలకంగా ఉంటారు అవినీతిలో. ఏదంటే గతంలో చూస్తే ఏం లేనోడు ఈరోజు ఏసీ కాలంలో తిరుగుతున్నారు టీఆర్ఎస్ నాయకులు. వాళ్లకు ఏ విధంగా ఆస్తులు పెరిగినాయో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దీనిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తేనే రాబోయే కాలంలో అవినీతిని మనం నిర్మించగలమని
మేము భావిస్తున్నాం. చూడొచ్చు, ఇంకా మిగతా వాళ్ళని కూడా తెలుసుకుందాం. అసలు నిజంగానే మీరు కూడా చాలా సందర్భాల్లో కూడా అవినీతి జరుగుతుందని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది, కొన్ని వివరాలు కూడా చూపెట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది? గతంలో నేను సిద్దిపేట జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడు 2021లో ఏదైతే ఈ భవన ప్రారంభోత్సవం జరిగిందో ఆ టైంలో ప్రారంభోత్సవానికి సంబంధించి లక్షల రూపాయల నిధులు గోల్మాలయ్యాయని చెప్పేసి గుర్తించి మేము ఆ విషయంలో చైర్మన్ గారిని ప్రశ్నించడం కూడా జరిగింది. ఇందులో చాలా మటుకు మాకు సంబంధం లేకుండా మా భార్య కౌన్సిలర్గా ఉన్నారు, మాకు తెలియకుండా మాకు సంబంధం లేకుండా రాత్రికి రాత్రి అధికారుల పేర్ల మీద నిధులు డ్రా చేసి ఎటువంటి సమాచారం మాకు ఇవ్వకుండానే ఆ రోజుల్లో వాళ్ళు నిధులు డ్రా చేసి ఇష్టార్జంగా ఖర్చు పెట్టిర్రు. రూపాయి ఖర్చు పెట్టి 10 రూపాయలు ఖర్చు చేసినట్టుగా చూపించారు. ఈ విషయంలో మేము గతంలో కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. ప్రజెంట్ కూడా ఏదైతే రీసెంట్గా ఒక 8-9 నెలల కింద సీసీ రోడ్లు దాదాపు 20 కోట్ల రూపాయలతోని గజ్వేల్లో సీసీ రోడ్లు నిర్మించారు. మా వార్డులో కూడా దాదాపు 1 కోటి రూపాయలతో సీసీ రోడ్లు నిర్మిస్తే ఆ నిర్మించిన సీసీ రోడ్ల విషయంలో కూడా అవకతవకతలు జరిగినాయి. ఆ విషయంలో కూడా ఆ వేసిన 3 నెలలకే కంకరజల్లి రోడ్లు మొత్తం కొట్టుకుపోతే సెప్టెంబర్ 28 తారీఖు రోజు నేను మున్సిపల్ కమిషనర్ గారికి వాట్సాప్ ద్వారా అలాగే డైరెక్ట్గా కలిసి ఫిర్యాదు చేస్తే అటువంటి కాంట్రాక్టర్పై మేము చర్య తీసుకుని ఆ రోడ్డును మళ్ళా వేపిస్తామని చెప్పి కూడా దగ్గర 10 నెలలు కావస్తుంది. అధికారులు చేంజ్ అయ్యారు, మళ్ళీ కొత్త అధికారులు వచ్చారు, వాళ్ళకు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. తొందరలో ఈ విషయంలో వాళ్ళు కనుక చర్య తీసుకోకపోతే తప్పకుండా ఆ అధికారులపై ఆ కాంట్రాక్టర్లపై వాళ్లకు వంతపాడుతున్న నాయకులపై అందరిపై కూడా మేము కలెక్టర్కి ఫిర్యాదు చేయబోతున్నాం. చూడొచ్చు, నిజంగానే స్థానికులు ఉన్నారు. అసలు నిజంగానే ఒకే రోజు మామూలుగా చూస్తే రిబ్బన్ కటింగ్ కత్తెర వాస్తవానికి ఓపెనింగ్ చేయాల్సింది అది కార్యక్రమం ఉంటుంది. దాదాపు 25,01,740 రూపాయలు ఖర్చు చేశారు ఓన్లీ టీ టిఫిన్స్ యొక్క రిబ్బన్ కటింగ్ ప్రారంభోత్సవం రోజు. అసలు స్థానికులుగా మీరేమంటున్నారు? ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు పదే అనేటోళ్ళు, అవినీతి చేస్తే నా సంత బిడ్డను కూడా వదిలా నేను ఉపేక్షించను అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ స్వయంగా ఇక్కడ గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడనే అవినీతి పెచ్చరిల్లింది అనడానికి ఇట్లాంటి ఉదంతాలే ఇప్పుడు తెలుస్తూ ఉన్నాయి. ఇది చాలా చిన్నది. గజ్వేల్ నియోజకవర్గంలో కానీ ఇంకా గజ్వేల్ టౌన్లో కానీ ఇంకా పెద్ద ఎత్తున చాలా పలు విషయాలు కూడా ఉన్నాయి అవినీతికి సంబంధించి. కానీ ఇది ఒక్కటి చూసుకుంటే మనం ఇనాగ్రేషన్కి సంబంధించి అది కరోనా కష్టకాలంలో మనం బయటకు వెళ్ళడానికి కూడా కొంతవరకు వెళ్ళలేని పరిస్థితులలో ఇన్ని లక్షలు పెట్టి ఇనాగ్రేషన్లు చేసిరంటే మనకు అర్థమైపోతుంది. ఇన్విటేషన్ కార్డులకు కెమెరామ్యాన్లకు ఫుడ్ అని చెప్పి ఇలా 1000 మందికి 800 మందికి అన్నం వండామని చెప్పి 1800 మంది రాశారు. అదేవిధంగా కెమెరామ్యాన్ లక్షలు కెమెరాలు, మరి కొత్త కెమెరాలు కొనిచ్చి తీశారా లేకపోతే ఏ విధంగా తీశారని ఇన్విటేషన్ కార్డులకు అన్ని లక్షలు ఏంటంటే బంగారు తాపడమే అన్న వేపించి వీళ్ళు ఇన్విటేషన్ ఇచ్చిర్రా లేకపోతే ఏంది అసలు? అంటే ఇంత దానికి దారుణానికి వీళ్ళు ఒడిగట్టిరంటే అర్థమవుతుంది. ఇలా వాళ్ళకి ఏ విధంగా అంటే దొరికిందే సందు అన్నట్టుగా ఈ ఇనాగ్రేషన్ పేరు మీద పెద్ద ఎత్తున దండుకోవాలనే లక్ష్యం వాళ్ళలో ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఈరోజు మున్సిపాలిటీ వరకు అవినీతి పెద్ద ఎత్తున పెచ్చరిల్లింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఈరోజు ఇప్పుడన్నా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా ఇప్పుడు వెంటనే కలెక్టర్ గారికి ఆదేశాన్ని ఇచ్చి దీనిపైన విచారణ చేపట్టి ఆ యొక్క అమౌంట్ ఏదైతుందో అవి రికవరీ చేసి మున్సిపాలిటీ ఖాతాలో మళ్ళీ జమ చేయాలి. అదేవిధంగా మేము జమ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా నాటి కలెక్టర్ ఏంటంటే ఏమన్నంటే వెంకటరామరెడ్డి గారు కలెక్టర్, ఆయన కలెక్టర్గా ఉన్నాడా లేకపోతే ఇక్కడ నుంచి బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగానా లేకపోతే ఏ విధంగా ఉన్నాడో మనం చూసుకోవచ్చు. ఏమనంటే కలెక్టర్ పేరు చెప్పి సిద్దిపేట జిల్లాలో పెద్ద ఎత్తున అవినీతి, కలెక్టర్ గారే అవినీతికి పాల్పడ్డారు. కలెక్టర్ అన్నదండలు చూసుకొని ఇక్కడ కూడా అవినీతికి పెద్ద ఎత్తున వాళ్ళు పాల్పడ్డారు. కాబట్టి మేము దీన్ని దీని మీద ఒకసారి కలెక్టర్ గారికి మళ్ళొకసారి మేము కోరుకుంటున్నాం. దీని మీద స్థానికులు ఉన్నారు, వాళ్ళని కూడా తెలుసుకుందాం. అసలు భారీ ఎత్తున కూడా స్కామ్ జరిగింది. ఒక ప్రారంభోత్సవం రోజే నిజంగా చూస్తే 7,80,00,000 నిర్మాణం అయింది. అందులో కూడా ఫ్రాడ్ జరిగింది అనుకుంటున్నారు? 100% అండి. అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
ఇక్కడ ఎటువంటి స్థానికంగా ఉండి పర్యవేక్షణ లేకుండా, రాష్ట్రంలో ఎటువంటి పర్యవేక్షణ లేకుండా, వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా కనీసం తెలియకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు బిల్స్ పెట్టడం, వాళ్ళు పాస్ చేయడం అనేది మనం చూస్తూనే వచ్చినాం. అట్లీస్ట్ ఇక్కడ బిస్కెట్లకు, చాయ్ బిస్కెట్లకే 2 లక్షల పైచీలకు బిల్ వేసారు, మనం చూసినాము. మీకు అవి అందుతాయి కూడా పేపర్స్ కూడా. కాబట్టి అక్కడ ఉన్న కౌన్సిలర్లు కానీ వాళ్ళని ఏ విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడ్డారో మనం చూసినాము. ఈ పేపర్ల రూపంలో ఇప్పుడు బయటకెళ్ళి ఆల్రెడీ మనకు ఇంకా వేరే రకంగా చూసుకున్నా కూడా ఇప్పుడు సీసీ రోడ్లు అయితే వేసిరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే వేసిరు. తర్వాత మొన్ననే ఇన్స్పెక్షన్ జరిగింది మన రాజేడ్పల్లి సంబంధించిన రోడ్లో. అక్కడ మొత్తము మట్టి తేలి, మొన్ననే వేసిన రోడ్లలో కూడా మట్టి తేలి కూడా ఇన్స్పెక్షన్ చేసిన అధికారులు వాళ్ళు చూసిర్రు. కాబట్టి ఇటువంటి వాటి మీద కంపల్సరీ పై స్థాయి అధికారులు కంపల్సరీ చర్య తీసుకోవాలి. ఇటువంటి ఏదైతే పాలకవర్గం ఉందో వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇటువంటి ఏదైతే ఖర్చులు చేసిరో, అనవసరమైన ఖర్చులు చేసిరో వాటి మీద కంపల్సరీ వాటిని విచారణ చేసి వాటిని ఇమ్మీడియట్గా వెనుక తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మొన్న మన పిడ్చెట్ రోడ్లో వర్షాలు ఎక్కువ పడుతున్న సందర్భంలో బట్టి మొత్తం రైతుల దగ్గర వ్యవసాయ భూములు ఉన్నాయో వాటికి నీళ్లు పోయి వాళ్ళ పొలాలు మొత్తం నాశనం అవుతూ ఉన్నాయి. వాటి మీద చర్యలు లేవు. ఇప్పుడు ఉన్న ప్రస్తుత కౌన్సిలర్లు కొందరు ఒక నిర్మాణం చేపట్టాలంటే, ఏదంటే ఇల్లు కానీ లేకపోతే ఏదైనా ఇంకేదైనా నిర్మాణం చేపట్టాలంటే 1-2 లక్షల పైచీలకు అమౌంట్ వాళ్ళు వసూలు చేస్తూ ఉన్నారు. అది అధికారికంగా లేదు కానీ చెప్పలేము. కానీ వాళ్ళు ముందరకు కూడా రారు, పేపర్ చెప్పాలంటే కూడా ముందర రారు. కాబట్టి మనకు వాళ్ళు వచ్చి గోడు వెళ్ళబోసుకున్నారు, మనం చూసాము. అయితే వాళ్ళు 1-2 లక్షల పైచీలకు వసూలు చేసి కూడా గృహ నిర్మాణాలకు వాళ్ళకు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. ఇటువంటి చాలా రకాలుగా చూస్తున్నాం. కాబట్టి మనం ఇటువంటి వాటి మీద కంపల్సరీ చర్యలు తీసుకోవాలని పై స్థాయి అధికారులకు మేము విన్నవించుకుంటున్నాం. చూడవచ్చు ఇక్కడ స్థానికులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న విషయమే తెలుసుకుంటూ చూడడం జరిగింది. దాదాపు ఈ భవనము నిజంగా ఈ భవనానికి ఆ రోజు మాత్రం 13/6/2021 నాడు లైటింగు, తర్వాత ఎల్సిడి స్క్రీన్ ఆన్ చేయడము, ఇక్కడ ఈ సభ ముందు మాత్రము వచ్చిన విఐపీలు కావచ్చు, లేకుంటే ఎవరైతే సందర్శకులు వస్తారో, లేకుంటే చూడడానికి వస్తారో, లేకుంటే ఈ గజ్వేల్ పట్టణానికి సంబంధించిన కౌన్సిలర్సే కావచ్చు, లేకుంటే ఆ రోజున్న పార్టీలో ఉన్న అధికారులే కావచ్చు, విఐపీల పేరుతో మాత్రం ఇక్కడ సభా వేదిక ఏర్పాటు చేశారు. ఆ సభా వేదికను కూడా మనం విజువల్లో చూడవచ్చు. దాదాపు శాల్వలు, సన్మానాలు, సత్కారాలు, ఆ విధంగా వచ్చిన విఐపికి మర్యాదలు, ఇవన్నిటి కోసమే 25,01,740 రూపాయలు ఖర్చు పెట్టి అవి డ్రా చేసిన విషయాలు ఉన్నాయి. ఆ లోపలికి వెళ్ళి అకౌంట్ సెక్షన్లో చూద్దాం. నిజంగానే ఒక్కొక్క అధికారి పేరు మీద 6 లక్షలు, 2,45,000, 3 లక్షలు ఈ విధంగా తీసుకున్నారు. ఎంత దుర్వినియోగం ఉంది. నిజంగా ఒకవేళ నిజంగా ఆ రోజు వచ్చిన కష్టపడే వారికి మాత్రం ఇచ్చిందంటే అది 1000లో మాత్రమే, లక్షలు ఎక్కడ కూడా దాటలేదు. వాళ్ళు చెప్పారు స్థానికులు 850 మందికి ఫుడ్ వండితే దాంట్లో ఖర్చు రాసింది 1850 మందికి, అంటే దాదాపు 1000 మందికి ఎక్స్ట్రా వండినట్టుగా నివేదిక తయారు చేసి ఆ విధంగా నిధులు గోలుమాలు చేశారు. వీటన్నిటి కూడా రికవర్ చేయాలి, ఆ అధికారులు వెంటనే లేకుండా సస్పెండ్ చేయాలని చెప్పి ప్రధానంగా స్థానికుల నుంచి డిమాండ్ వ్యక్తమవుతున్న విషయం అయితే మనం చూద్దాం. నిజంగా అక్కడికి వెళ్ళి అకౌంట్ సెక్షన్లో ఎవరున్నారు, మేనేజరు, ఆ సెక్షన్లో ఏం జరిగిందో అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భవన నిర్మాణానికి 5 కోట్లు ఖర్చు పెట్టామని చైర్మన్ రాజమౌళి చెబుతున్నారు. అందులో దాదాపు 2,80,00,000 గోల్మాల్ అయ్యాయని అంటున్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లు పెంచే కార్యక్రమంలో కూడా 1 కోటికి పైగానే నిధులు దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ సొమ్మును కాజేసిన అధికారులపై చర్యలు తీసుకొని రికవరీ చేయాలని స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ భవనము, మున్సిపల్కి సంబంధించిన చైర్మన్ ఎన్సి రాజమౌళి గుప్తా ఉన్నారు. వాళ్ళని అడిగి గజ్వేల్కి సంబంధించిన నిధులు, ఖర్చు, వ్యయం ఎంత వస్తుంది, అసలు ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. రాజమౌళి అన్న, చైర్మన్ గారు నమస్తేనా. అసలు గజ్వేల్ మున్సిపల్ భవనం ఎప్పుడు ప్రారంభమైంది, దీనికి వచ్చే నిధులు ఎంత వస్తున్నాయి, గతంలో వచ్చినాయి, ఏమైనా పెండింగ్ ఉన్నాయా, ఇంకేమైనా రావాల్సి ఉన్నాయా, ఏంటి? మొట్టమొదటిగా బిగ్ టీవీ వారికి నమస్కారం. మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆశీస్సులతో గత 4 సంవత్సరాల కింద నూతన భవనం ప్రారంభించడం జరిగింది. గజ్వేల్ జనాభా సుమారుగా 50,000 పైచిలకు జనాభా ఉన్నది. దానికి అనుగుణంగానే మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అన్ని చర్యలు తీసుకుంటూ ప్రజా సంక్షేమ ధ్యేయంగా ముందుకు పోతున్నాం. ముఖ్యంగా మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ మన బడ్జెట్ ట్యాక్స్ రూపేణా, నాన్ ట్యాక్స్ రూపేణా వచ్చేటువంటి బడ్జెట్లు దాదాపుగా 13,000 కోట్లు ఉంటుంది. దీని ద్వారానే సిబ్బంది జీతాలు, అలాగే ఈ కార్యాలయ నిర్వహణ, అన్ని వార్డులలో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, హరితహారము,
ఇవన్నీ కూడా ఇందులోనే చేయబడతాయి. కాబట్టి ఉన్న నిధులను సక్రమంగా వినియోగించుకుంటూ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించడమే మా మున్సిపల్ ధ్యేయం. కాబట్టి మా పాలకవర్గం వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలను రూపకల్పన చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజల యొక్క విజ్ఞప్తులు పరిగణలోకి తీసుకొని కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఒక సుపరిపాలన అందించాలనేదే మా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ లక్ష్యం. అన్న ఎప్పుడు ఓపెన్ చేశారు? దీని బిల్డింగ్కి ఎంత ఖర్చు అయింది? ఈ బిల్డింగ్ దాదాపుగా 5 కోట్ల ప్రభుత్వ మంజూరుతో ఈ భవనం నిర్మాణం చేయడం జరిగింది. అన్ని అంగులతో అన్ని డిపార్ట్మెంట్లకు సరిపోయేటువంటి రూమ్స్ కానీ ఫర్నిచర్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మాకు ఓల్డ్ టౌన్లో మున్సిపాలిటీ ఉండేది. అక్కడ ఈవెన్ ఏ సౌకర్యం లేకుండా వాష్రూమ్లు కూడా లేకున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గజ్వేల్ గణనీయమైన అభివృద్ధి చెందింది. అందులో భాగంగా మున్సిపల్ కార్యాలయం కూడా వారి ఆశీస్సులతోటి వారి రూపకల్పనతోటి ఈ బిల్డింగ్ నిర్మాణం జరిగింది. ఎప్పుడు ప్రారంభించారు? అసలు ప్రారంభించిన వాటికి ఎంత, దీనికి ఇప్పటివరకు అయిన వ్యయం ఖర్చు ఎంత అవుతుంది? దీన్ని గత 4 సంవత్సరాల కింద ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి దీనికి 5 కోట్లు ప్రభుత్వము, దాని తర్వాత ఈ ఫర్నిచరు ఎప్పటికప్పుడు నిధులు ఉన్నప్పుడు అవసరమైన పనులు చేసుకుంటూ పోతున్నాం. ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి. బడ్జెట్ వచ్చినా కొద్దీ దీన్ని అంచెలంచెలుగా చేయవలసి ఉంటుంది. కాబట్టి నిధులతోటే మనకు అన్ని పనులు అవుతాయి. కాబట్టి గత 2 ఏళ్ళని మాకు 1.5 year నుంచి కూడా మాకు పట్టణ ప్రగతి నిధులు వస్తలేవు. మున్సిపాలిటీలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ కొత్త ప్రభుత్వమైన మున్సిపాలిటీలకు ఈ బడ్జెట్లో తప్పకుండా వారు సరియైన నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నాను. ఓకే, ఇది ప్రారంభించినప్పుడు వచ్చిన నిధులు లేకుంటే ఖర్చు కొంత మిస్యూజ్ అయిందని మా దృష్టికి వచ్చింది. దీనిపై మీరేమంటారు? అది అవాస్తవము. ఎక్కడ కూడా నిధులు అనేది దుర్వినియోగం చేయరు. అవసరమున్న అక్కడికి వాటి ఖర్చు పెడతారు. కాబట్టి ప్రతిదానికి కూడా లెక్క ఉంటుంది. నిరాధారమైన ఆరోపణలను ఎవరు చేసినా ఖండిస్తున్నాం. ఎక్కడ కూడా మున్సిపల్ నిధులు దుర్వినియోగం యంత్రాంగం ఉంటుంది, పాలకవర్గం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా దుర్వినియోగం అయ్యే ఆస్కారం ఉండదు. ఓకే, కొంచెం మీపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. పర్యావరణకు సంబంధించిందే కావచ్చు, ఇతర ఖర్చులే కావచ్చు, మిస్యూజ్ అయిన చెప్పి కౌన్సిలర్ కానీ లేకుంటే కొంతమంది ఆరోపిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? నేను చెప్పాను కదా, అవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు. ఏదానికి కూడా లెక్క ఉంటుంది, సిబ్బంది ఉంటుంది. ఎవరు కూడా మిస్యూజ్ చేయడానికి ఆస్కారం ఉండదు. ప్రతి దానికి కూడా జవాబుదారితనం ఉంటుంది. కాబట్టి ఆరోపణలు ఎవరు చేసినా చేయొచ్చు. అది ఆధారంతో ఆరోపణలు చేస్తే దాన్ని స్వాగతిస్తాం. కాబట్టి ఉట్టిగా ఏదో నిరాధారమైన ఆరోపణలు అభాండాలు వేయడము సరైన పద్ధతి కాదు. అది ఎవరు కూడా స్వాగతించరు. ఒకవేళ మిస్యూజ్ అయినప్పుడు సాక్ష్యాధారాలు వేస్తే రికవర్ చేసే అవకాశాలు ఏమున్నాయా? తప్పకుండా ఎవరైనా అటువంటివి చేస్తే దాని మీద క్షుణ్ణంగా పరిశీలిస్తాం, చర్యలు తీసుకుంటాం. ఓకే, చూడొచ్చు. ఒకవేళ ప్రారంభోత్సవం రోజే కావచ్చు, ఇక్కడికి వచ్చిన 5 కోట్ల నిధులు డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఎక్కడైనా తాను చేసిన వాటిల్లో కానీ లేకుంటే ఇతర కార్యక్రమాల్లో అధికారులే కావచ్చు, ఇంకా ఏదైనా జరిగితే ఆరోపణల వరకు వాస్తవం. కానీ ఒకవేళ రుజువు చేస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి ఆ గజ్వేల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఆ గజ్వేల్ పట్టణ ప్రగతి కావచ్చు, ఇతర కార్యక్రమాల్లో మొత్తానికి కూడా తాను వచ్చిన తర్వాత 4 సంవత్సరాల నుంచి దాదాపు జనవరి వరకు పూర్తి కాలం అవుతుంది కనుక ప్రతి గల్లీకి ప్రతి వాడికి కూడా ప్రయారిటీ ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని కూడా మనతో పంచుకోవడం జరిగింది చైర్మన్ గారు. ఓటు స్టూడియో. గజ్వేల్ మున్సిపాలిటీ భవనం ప్రారంభించడానికి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు వీఐపీలు సిబ్బంది కలిసి మొత్తం 500 మంది మాత్రమే వచ్చారని అంటున్నారు. కానీ 850 మందికి భోజనాలు చేయించి లెక్కల్లో మాత్రం 1850 మందికి బిల్లులు పెట్టి నొక్కేసినట్లు బయటపడుతోంది. అలాగే మరీ ముఖ్యంగా కరోనా సమయంలో బయట ఫుడ్ పై నిషేధం ఉంది. కానీ బయట నుంచే భోజనం తెప్పించి మరీ ఖర్చులు ఎక్కువగా చూపించి అందిన కాడికి దోచుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ భవనంలో మనం ఉన్నాము. మున్సిపాలిటీ భవనము 13/6/2021 నాడు ప్రారంభోత్సవం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, బీవీఐపీలు ప్రారంభోత్సవం చేసింది. ఆ రోజు అంచనా విలువ దాదాపు
7,80,00,000తో మాత్రం ఇది పూర్తి చేసినట్లుగా రాయడం జరిగింది. అప్పుడు మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ గారి ఆధ్వర్యంలో అని చెప్పి ప్రారంభకులు తన్నీర్ హరీష్ రావు, కల్వకుంట్ల తారక రామారావు మంత్రుల సమక్షంలో ఓపెన్ చేశారు. ఆ తర్వాత కూడా సభాధ్యక్షులు రాజమౌళి గుప్తా ఆధ్వర్యంలో మాత్రం ప్రారంభోత్సవం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు పైన పేర్లు అంత శిలాఫలకమైన పేర్లు 20-25 మంది ఉంటే మిగతా ఇక్కడ ఉన్న 20 వార్డుల కౌన్సిలర్స్ అదేవిధంగా స్టాఫ్ సిబ్బంది అంతా కలిసి ఒక 100-150 మంది ఈ యొక్క ప్రోగ్రాంకి అటెండ్ అయ్యారు. నిజంగానే ఆ రోజు ఖర్చు పెట్టిన చూస్తే 25,1,740 రూపాయలు మాత్రం అధికారులు మనం చూడొచ్చు. ఇక్కడ వీళ్ళంతా కూడా డ్రా చేయడం జరిగింది. కొన్నిటికి వివరాలు కూడా పొందపరచలేదు. ఇది నిజంగా సమాచార హక్కు చట్టం ప్రకారంగా ఉత్తర్వులు పెడితే ఫిబ్రవరి మాసంలో ఉత్తర్వులు పెడితే మాత్రము దాదాపు 5 నెలల తర్వాత మాత్రము నివేదిక ఇచ్చారు పురపాలక సంఘం. ఆ నివేదికను ఒక్కసారి పరిశీలించుద్దాము. దాదాపు ఏం జరిగిందనే విషయాన్ని కూడా పరిశీలిస్తే తెలుస్తుంది. ఇక్కడ మనం చూస్తే దాదాపు పైన చూస్తే అక్కడ దీంట్లో 6 లక్షలు ఆ తర్వాత ఏలేలా వీళ్ళు డ్రా చేశారు. వీళ్ళంతా కూడా అధికారులు డ్రా చేయడం జరిగింది. ఆ తర్వాత చెక్కు నెంబర్తో పాటు మనం చూపిస్తున్నాము. ఇవన్నీ కూడా మిస్యూజ్ అయినాయి, చాలా మటుకు మిస్యూజ్ అయినాయి. ఇది ఎక్కడే కాదు, మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఇలాకా, గజ్వేల్ ఆయన సొంత నియోజకవర్గంలోనే మున్సిపల్ భవనములు ఇదంతా జరిగింది. ఇప్పటివరకైనా అధికారులంతా ఇక్కడున్న బదిలీ వెళ్ళిపోయారు జరిగింది. వీళ్ళంతా చెక్కు నెంబర్లు కూడా గోల్మాల్ చేశారు. కొన్ని చోట్ల చెక్కులు కూడా విత్డ్రా చేసుకున్నారు. మరికొన్ని చోట్ల కూడా దాదాపు ఇదంతా నివేదిక తయారు చేస్తే ఇక్కడికి వచ్చిన వీవీఐపీల కోసం ఓన్లీ ఛాయ్, టీ, టిఫిన్స్ మీడియా వాళ్ళకు మాత్రం ఇచ్చిన వాటిల్లో కూడా భారీగా స్కామ్ రాసి చెక్కులు డ్రా చేసుకున్నారు. వీళ్ళంతా రికవర్ చేయాలని చెప్పి స్థానికులు ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళంతా అక్కడ సమావేశం అది 13/6/2021 కరోనా సమయంలో బయట ఫుడ్ తినాలన్నా ఛాయ్ తాగాలన్నా కానీ మాస్కులు ధరించి బయటకు వెళ్ళే పరిస్థితి ఉంది. నిబంధనలు అనుసరించి ఎవరు కూడా 2-3 కంటే ఎక్కువ బయట తిరగదు. అత్యవసర సమయాల్లో కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి పోలీస్ శాఖ ఆంక్షలు విధించింది. ఆ రోజున ప్రభుత్వము రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రస్తుతం ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆరే తన నియోజకవర్గంలోనే తాను కానీ తన పిల్లలు కానీ తనకు సంబంధించిన ఎవరు కానీ ₹1 మిస్యూజ్ చేసినా కానీ కటకటాల్లోకి వెళ్ళాలన్నారు. నిజంగా అధికారుల పేర్ల మీద లక్షల రూపాయలు నిధులు తీసుకున్నారు. మరి అధికారులు లోపలికి వెళ్తారా లేకుంటే రికవర్ చేస్తారా, వీళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారని చెప్పి స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవం చూస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు వెళ్ళినా కానీ సమాచార హక్కు చట్టం ప్రకారంగా ఉత్తర్వులు పెడితే ఖచ్చితంగా ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా కానీ వాళ్ళు ఎలా ఇస్తారు చూడండి. పైనున్న కాలంలో చూస్తే మనము 6 లక్షల రూపాయలు కిస్టాన్ అనే పేరు మీద డ్రా చేసుకున్నాడు. ఆ తర్వాత అక్కడ ఏం రాశాడు, భవనం పేరు మీద రాసి ఎక్కడ కూడా వివరాలు లేకుండా ఇచ్చడం జరిగింది. అంటే ఈ రకంగా ముందుకెళ్తే ప్రతి దాంట్లో కూడా నిధులు మిస్యూజ్ అయినాయని ఇదే సాక్ష్యం చెప్పవచ్చు. ఈ పేపరు గజ్వేల్ మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన శాఖలోనే ఈ వివరాలన్నీ కూడా మనం చైర్మన్ గారిని అడిగితే ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఏది లేదు, ఓన్లీ ఇదంతా ఆరోపణలే అంటున్నారు. ఇది సాక్ష్యాధారాలు, ఈ పేపర్ మాత్రమే సాక్ష్యాధారాలు. దీంతో చెక్ నెంబర్ ఉంది, ఇచ్చిన సమయం ఉంది, ఎప్పుడు తీసుకున్నారని కూడా వివరాలు ఉన్నాయి. ఇవంతా కూడా ఆరోపణలు ఎంతవరకు దారితీస్తుంది? స్థానికులు డిమాండ్ చేస్తున్న విషయంలో ఎందుకు పురపాలక శాఖ స్పందించడం లేదు? ఇక ఈ విషయం ఇలా ఉంటే గజ్వేల్లో చాలా డెవలప్మెంట్ అయింది. దేశంలోనే ఎక్కడ జరిగినంత డెవలప్మెంట్ గజ్వేల్ నియోజకవర్గంలో జరిగిందని చెప్పి దేశానికే ప్రపంచానికే గజ్వేల్కి వచ్చి చూడాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఏ విధంగా అయితే డెవలప్మెంట్ అయిందో ఆ విధంగా కూడా అవినీతికి పాల్పడ్డారు అధికారులు, రాజకీయ నాయకులు. వీరందరినీ కూడా బయటకు తీయాలి, కడకడలో వెనక్కి పంపాలి, లేకుంటే రికవర్ చేయాలంటున్నారు. నిజంగా స్థానికులు చెప్పిన మాట మీద ఇప్పుడున్న ప్రభుత్వం రికవర్ చేపిస్తుందా, లేకుంటే స్థానికులు చెప్పిన డిమాండ్ మీద నోటీసులు ఇస్తారా? వీళ్ళంతా కూడా వేరే మిగతా చోట్ల ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ ఉద్యోగాలు చేసే దగ్గరికి వెళ్తే నిజంగానే సస్పెండ్ చేయవచ్చు. లేకుంటే ఆనాడున్న కలెక్టర్ వెంకటరామరెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీ, అతను ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది. ఇప్పుడు కూడా అతను రాజకీయంగా పొలిటికల్గా ఉన్న వ్యక్తి అని చెప్పి ప్రధానంగా స్థానికులు డిమాండ్ చేయడం జరిగింది. రూపాయి ఖర్చు పెట్టి ₹10 పెట్టారు. నిజంగా 3 లక్షల రూపాయలు దాదాపు ఆహ్వాన పత్రికలకే వాళ్ళు ప్రింట్ చేసి పంపారంటే బంగారు తాపడం చేపించారని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిజంగా కౌన్సిలర్కి తీర్మానం చేయాలన్నా లేకుంటే ఏజెండా అంశాలు పొందపరచాలన్నా కానీ అన్నిటిలో కూడా అవినీతి అక్రమాలు జరిగాయని స్థానికులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా వీటిపై సమగ్ర విచారణ జరిపి వివరాలు పొందపరిచిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, గజ్వేల్. అయితే ఇంత అవినీతి జరుగుతున్న ఆడిట్ అధికారులు కూడా మున్సిపాలిటీ అధికారులకు వంతపాడి అధికారులపై చర్యలు తీసుకోకుండా వివరాలను గోప్యంగా ఉంచారని బయటపడుతోంది. గజ్వేల్ మున్సిపాలిటీ అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మున్సిపల్ ఆఫీసు ఎక్స్పెండిచర్ అకౌంట్ లోంచి ఒకరోజు ఇనాగ్రేషన్ కోసం, మున్సిపల్ ఆఫీస్ ఇనాగ్రేషన్ కోసము దాదాపు 29 లక్షల రూపాయలు ఏ విధంగా ఖర్చు పెట్టారో ఇది చెప్పిన ఉదంతం మీరు వినాల్సింది ఏంటంటే
ఏం పేరు లేకుండా ఏం కారణం లేకుండా కేవలం కొత్త ఆఫీస్ బిల్డింగ్లో వీళ్ళ ఆఫీసర్లు వీళ్ళ ఖర్చుల కోసం జేబు ఖర్చుల కోసం ఇచ్చినట్టుగా ఉంది. ఒకటేమో 6 లక్షల రూపాయలు న్యూ ఆఫీస్ బిల్డింగ్. అంటే ఆఫీస్ బిల్డింగ్ దేనికి సున్నం వేసినరా, ఇక గోడలు కట్టినరా, దేనికోసం తెలియదు. ఇనాగ్రేషన్ రోజు పెట్టిన ఖర్చు ఇది. 6 లక్షల రూపాయలు జీ కృష్ణ పేరు మీద, 1,50,000 రూపాయలు రాజేష్ కుమార్ పేరు మీద, 3 లక్షల రూపాయలు రవిగోపాల్ రెడ్డి పేరు మీద, శ్రీలత పేరు మీద 80,000 రూపాయలు, తర్వాత రాజీవ్ రెడ్డి పేరు మీద 70,000 రూపాయలు, టీ మల్లికార్జున్ పేరు మీద 50,000 రూపాయలు. ఇది మొత్తం ఎంత అయిందంటే 7.5, 10.5, 11.5, 12, 13 లక్షల రూపాయలు. 13 లక్షల చేంజ్ ఇది అయిపోయింది. దీనికి ఇక్కడ మీరు చూడాలి, ఈ కాలంలో న్యూ ఆఫీస్ బిల్డింగ్ అని ఉంది కానీ దేనికోసం ఖర్చు పెట్టినరనే తెలియదు. పోనీ చాయ్ బిస్కెట్లు పెట్టినరా, భోజనాలు పెట్టినరా, దావత్ ఏమైనా మందు బాటలు తీసుకొచ్చి పోసినరా, లేకపోతే ఇంకేమైనా బంగారు కడియాలు తీసుకొచ్చి వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్లు ఇచ్చిరా తెలియదు. అది రాయలే. గత ప్రభుత్వం కేసీఆర్ ఆయన సొంత నియోజకవర్గమైన ఈ మున్సిపాలిటీలో ఓపెనింగ్ 13/6/2021 నాడు ఏదైతే ఎక్స్పెండిచర్ 25 లక్షల పైన ఖర్చు చేసినని మున్సిపాలిటీ పరిధిలో చేసిన ఖర్చు మున్సిపల్ అదే చైర్మన్, మున్సిపల్ కమిషనర్ కానీ అధికారు కౌన్సిలర్ కానీ మరి ఆ పాలక మండలి మరి గంత ఖర్చు 25 లక్షల పైచిలకు ఏం చేసిరని నేను అడుగుతున్నా. ఒక్కరోజు ఏం చేసిరు? ఆస్ట్రేలియా పోయిరా, అమెరికా పోయిరా? ఈడనే కదా మీరు ఖర్చు చేసింది. ఛాయల ఖర్చులు కానీ భోజనాల ఖర్చు కానీ ఏమవుతుంది? పెళ్ళిళ్ళు అయితే వేయలే కదా. మా అంటే మీ ఓపెనింగ్ రోజు ఎంత ఖర్చు రావాలి? జనాల డబ్బు ఇది. పూర్తి స్థాయిలో మొత్తం దేశం అంతా ఒక లాక్డౌన్ చేసినప్పుడు ఇక్కడ అంత పెద్ద ఎత్తున ఖర్చు ఏ విధంగా జరిగింది? ఆ ఖర్చుకు ఎవరెవరు వచ్చారు, విఐపీలు ఎవరెవరు వచ్చారు, ఆ సాక్ష్యాలు ఏమున్నాయి? అంటే ఇలా ఫొటోస్ తీసిరా, లేకపోతే భోజనాలకు సంబంధించిన ఏదైనా పెద్ద పెద్ద టెంట్లు వేసి వాళ్ళకు మంచి మంచి వెరైటీస్ పెట్టి ఫుడ్ పెట్టిరా, అలాంటి ఏమైనా ఏర్పాట్లు చేసిన ఏమైనా ఫొటోస్ అవి ఉంటే మాకు చూపించాలి. గజ్వేల్ ప్రజానికానికి అందరికీ చూపించాలని మేము కోరుతున్నాము. దీంతోపాటు ఇదొకటే కాకుండా గజ్వేల్లో ఇంటిగ్రేట్ మార్కెట్ కానీ లేకపోతే ఆడిటోరియం కానీ ఎడ్యుకేషన్ హబ్స్ కూడా ఇలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ ఒక్క దాంట్లోనే ఈ 25 లక్షల పైచీలకు అవినీతి జరిగిందంటే మిగతా ఉన్న వాటిల్లో ఎంత జరిగిందని చెప్పేసి మాకు ప్రజలందరికీ అర్థమైపోతుంది. చెప్పకనే అర్థమైపోతుంది. దానికి అన్నిటికీ మీరు బాధ్యత వహించి ఖచ్చితంగా గజ్వేల్ ప్రజలకు అందరికీ మీ యొక్క నిర్భయంగా మీరు ముందుకొచ్చి ఖచ్చితంగా పాలక మండలి కమిషనర్ కానీ చైర్మన్ కానీ అందరు ముందుకొచ్చి నిజాలు ఒప్పుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.